దేశంలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాక తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. మరి దీనికి తోడు నామినేటెడ్ పోస్టుల భర్తీ సైతం ఉంటుందని చెప్పేసి సమాచారం అందుతోంది. దీనిపైన త్వరలో అయితే మరోసారి చర్చ చేద్దామని చెప్పేసి రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో అన్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేతతో సీఎం రేవంత్ శుక్రవారం ఢిల్లీలో అయితే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరి వీరు ఇరువురి మధ్య అయితే అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇరువురి నేతల మధ్య ప్రధానంగా కేబినెట్ విస్తరణ గురించి చర్చించినట్లు తెలుస్తా ఉంది. మరి ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రివర్గంలో 2 ఖాళీలు ఉన్నాయని, సామాజిక వర్గాలు, జిల్లాలు ఖాళీల వివరాలనైతే సీఎం ఇక రాహుల్ అయితే తెలిపినట్టు సమాచారం తెలుస్తోంది. కాగా మరి మంత్రివర్గ విస్తరణ పైన ఇప్పటికిప్పుడు ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా నిర్ణయం తీసుకోలేమని రాజ్యసభ ఎన్నికల అనంతరం ఇక మరి నిర్ణయం తీసుకుందామని చెప్పేసి రాహుల్ సీఎంతో అన్నట్టు సమాచారం అందుతోంది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన స్థానికంగా నాయకులందరూ కూడా కలిసి ఏకాభిప్రాయంతో సామాజిక వర్గాల సమతూకం పాటించి పోస్టులను భర్తీ చేసుకోవాలని చెప్పేసి సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. మరి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు కారణమైనటువంటి కేసు, దాని పూర్వాపరాలపైన సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి వివరించినట్టుగా కూడా సమాచారం అందింది. అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టినటువంటి 99 రోజుల కార్యక్రమాలను వివరించినట్టుగా కూడా తెలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి 66 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవికి అర్హులేనని, అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేబినెట్లో కేవలం 17 మందికి అవకాశం ఉంటుందని చెప్పేసి సీఎం గుర్తు చేశారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాలు, మరి సీనియారిటీ, పార్టీ నిబద్ధత వంటి రకరకాల కారణాలతో అయితే లోతుగా పరిశీలించిన తర్వాతే మంత్రులుగా ఎంపిక ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి వివరించారు. మరి సీఎం చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిపోయాయి. అయితే ఇండియా కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 8న హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించామని, దీనికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పేసి కూడా సీఎంకు రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. మరి దీనిపైన త్వరలోనే మరికొన్ని సూచనలు కూడా చేస్తామని రాహుల్ చెప్పినట్టుగా కూడా సమాచారం.